సోషల్ మీడియాలో అసత్యపు వార్తను ఆధారం చేసుకుని తాను కొనుక్కున్న స్థలంలో కాంపౌండ్ వాల్ నిర్మిస్తుంటే నగరపాలక సిబ్బంది నిర్మాణపు గోడలను జేసీబీతో తొలగించారని స్థల యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యజమాని రాఘవరావు మాట్లాడుతూ చిత్తూరు నగరంలోని 39వ డివిజన్లో మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించారని సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తను అందుకున్న అధికారులు టౌన్ ప్లానింగ్ సిబ్బంది కాంపౌండ్ వాల్ ధ్వంసం చేశారని తెలిపారు. తాను సర్వే నెంబర్ 369/2 సర్వే నెంబర్ 479/1లో 280 చదరపు అడుగుల స్థలం 21 జూన్ 2021లో జూలై 7, 2021లో 180 చదరపు అడుగులు కొని రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలిపారు. గతంలో ఆ స్థలంలో దుకాణాలు ఉండేవని అన్నారు. ప్రస్తుతం ఆ స్థలంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండడంతో ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టామన్నారు. అధికారులు దీనిపై సర్వే చేసి తనకు న్యాయం చేయాలని కోరారు. నా పేరు రాఘవరావు అండి, కోరపాటి రాఘవరావు. ఈ జాగా మాది. మేము 2021లో కొనుక్కున్నాము. దీనికి డోర్ నెంబర్ వచ్చి 10-369/1-2. దీనికి మున్సిపల్ ట్యాక్స్లు కడుతున్నాము. ఈ డాక్యుమెంట్ల ప్రకారంగా మేము కొనుక్కున్నాము. 2021లో 4278/2021 ఒక డాక్యుమెంటు, ఇంకో డాక్యుమెంటు 3869/21 ఇంకో డాక్యుమెంట్ ద్వారా మేము కొనుక్కున్నాము. ఈ కొనుక్కున్న జాగానికి ఇక్కడ బుచ్చలు ఇవన్నీ పోస్తూ ఉంటే మేము సేవ్ చేసుకునేదానికనేసి కాంపౌండ్ వాల్ వేసుకుంటూ ఉంటున్నాము. మేము మా జాగాల్లో అంతకుముందు ఉండేదాన్ని మేము కొట్టేసి లోపలికే మేము వేసుకుంటున్నాం. మాకు ఎంత ఉందో అంతవరకు. రీసెంట్గా వచ్చి కొంతమంది మిస్క్రియంట్స్ వాట్సాప్లో కావాల్సిగా ఇది మున్సిపల్ కాంప్లెక్స్ ఉండేది, కాంప్లెక్స్ని కొట్టేసి మున్సిపల్ కాంప్లెక్స్ కానే కాదు. ఇది మున్సిపల్ కాంప్లెక్స్ ఇక్కడ లేదు. మున్సిపాలిటీ షాప్స్ ఇక్కడ ఏమీ లేవు. ఇది ప్రైవేట్ స్థలం. మున్సిపాలిటీ షాప్స్ అని రాంగ్గా వాట్సాప్లో సర్క్యులేట్ చేసుకుంటూ వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోండి అనేసి పోలీసు వారిని కూడా ఇందు మూలంగా కోరుతున్నాను. ఈ ఫేక్ న్యూస్ని చూసి ఈ వాట్సాప్లో వచ్చే ఫేక్ న్యూస్ని చూసేసి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు ఎందుకు వస్తుంది ఇది తలకా నొప్పి అనేసి జేసీబీ తీసుకొచ్చి కొట్టించేశారు. డాక్యుమెంట్ చూపించిన తర్వాత మళ్ళీ మీరు సర్వే చేసుకొని మీరు ఎంతవరకు ఉందో అంతవరకు మళ్ళీ కట్టుకోండి అని చెప్పారు. సరే అన్నమాట. అవన్నీ వదిలేండి.